ఇక హైదరాబాద్ నగర వ్యాప్తంగా న్యూ ఇయర్ జోష్ కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో న్యూ ఇయర్ జోష్ ఒక ఎత్తు అయితే హైదరాబాద్ లో ఒక ప్రత్యేకంగా చెప్తూ ఉంటాం. దేశ విదేశాల నుంచి కూడా హైదరాబాద్ లో న్యూ ఇయర్ వేడుకలను సెలబ్రేట్ చేసుకునేందుకు చాలా మంది వస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు పలు ఆంక్షలు కూడా విధించారు. గచ్చిబౌలి సహా వివిధ ప్రాంతాల్లో విస్తృత సోదాలు నిర్వహిస్తున్నారు పోలీసులు. ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. మఫ్టీలో కూడా పోలీసులు ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటున్నారు. ఇక న్యూ ఇయర్ వేడుకల్లో పల్లెలు పట్టణాలు అనేది తేడా లేకుండా న్యూ ఇయర్ జోష్ లో మునిగి తేలుతున్నాయి. హైదరాబాద్ నగర వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలకు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి ఆర్కే జాయిన్ అవుతున్నారు. ఆర్కే, చూస్తూ ఉన్నాం ఇక మరికొన్ని నిమిషాల్లోనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం. హైదరాబాద్ నగర వ్యాప్తంగా సంబరాలు అంబరాన్ని అంటున్నట్టు తెలుస్తుంది. సో ప్రస్తుతం ఈవెంట్స్ ఎలా జరుగుతున్నాయి, అదేవిధంగా పోలీసులు కూడా నిఘా పెంచారు. ఈ రోజు రాత్రి 8 గంటల నుంచే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కూడా చేపడుతున్నారు. ఒకవైపు ఆంక్షలు, మరోవైపు ఈవెంట్ లో సెలబ్రేషన్స్ ఎలా జరుగుతున్నాయి, ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? మొత్తం ఇక్కడ ఉన్న డీజేకి ఇంటర్నేషనల్ డీజే పర్సన్ అయినా డీజేకి సంబంధించి కూడా మొత్తం డీజేకి తగ్గట్టుగానే మొత్తం కూడా రిథమ్స్ తగ్గట్టుగానే డాన్సులతో ఈ ప్రాంతం మొత్తం కూడా న్యూ ఇయర్ ముందుగానే వస్తుందా అనిపించేలాగా ఇక్కడ వాతావరణం కనిపిస్తుందని నాటి సందేశం. మరోవైపు ఇక్కడ తాగి ఎవరైతే బయటపడతారో వాళ్ళ కోసం పోలీసులు మాత్రం ఖచ్చితంగా చెప్పాలి. పోలీసులు వాళ్ళంతా కూడా ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ తాగేస్తారో వాళ్ళు ఖచ్చితంగా పోలీసులు అయితే అదుపులో తీసుకుంటారు. ఇప్పటికే అన్ని ప్రాంతాల్లో కూడా తనిఖీలు అయితే ప్రారంభమవడం జరిగింది. పోలీసులు ఎవరైతే తాగి వస్తున్నారో వాళ్ళందరూ ఎక్కడైతే ఈవెంట్స్ జరుగుతున్నాయో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపుగా 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల్లో కూడా గంటలోనే కమిషనర్లు కూడా ఆయా ప్రాంతాల్లో పథకంగానే కేక్ కటింగ్ కూడా ఉండబోతుంది. థ్యాంక్ యూ ఆర్కే.